నమస్తే అండి, నేను రజాక్. ఈ వార్త విన్న తర్వాత మీరే అంటారు, ఇది కలికాలమే, ఇది కలికాలంలో ఏ అయితే జరగాలో అలాంటివే జరుగుతాయి. సో చిన్నపిల్లల్ని అత్యాచారం చేస్తున్నటువంటి తండ్రులు ఉంటున్న రోజులు, అదేవిధంగా అక్క చెల్లెల్ని నాశనం చేస్తున్న రోజులు, అసలుకి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు అనేవి లేకుండా ఎంత రోత చేయాలో అంత రోత మాట్లాడుతున్నటువంటి రోజులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇటీవల కొంతమంది యూట్యూబర్లు మాట్లాడినారు. నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక యూట్యూబర్ కూడా అడ్డగోలుగా కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఏంటంటే, కన్యత్వాన్ని వేలం పెట్టినటువంటి యూకే అమ్మాయి కన్యత్వాన్ని వేలం పెట్టిందంట. వెర్రిగా ఎగబడినటువంటి బాగా డబ్బున్నోళ్ళు. ఆ అమ్మాయి వయసు తిప్పికొడితే 19 ఏళ్ళు. అది పరిస్థితి. కాలం మారింది, కాలంతో అభిరుచులు అవసరాలు కూడా మారాయి. దీంట్లో మారటాలేంటో. గుట్టుగా ఉండాల్సిన వ్యవహారాలు ఇప్పుడు ఆన్లైన్ వేదికగా వచ్చేసాయి, అమ్మకానికి వచ్చాయి. ఇంగ్లాండ్కి చెందినటువంటి ఒక 19 నుంచి 22 ఏళ్ళు అనుకుంటా. సో తన కన్యత్వాన్ని ఆన్లైన్లో అమ్మకానికి పెడితే వేలంలో పాల్గొన్న డబ్బున్నోళ్ళు, అమ్మాయి ప్రొఫైల్ చూసి పిచ్చిగా వెర్రెక్కిపోయినటువంటి డబ్బున్నోళ్ళు అందరూ పోటీ పడి మరీ ధర పెంచేశారు. చివరికి ఒక హాలీవుడ్ స్టార్ 19 కోట్ల రూపాయలకు ఆ అమ్మాయిని దక్కించుకున్న వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపేస్తుంది, పెద్ద చర్చకి దారితీసింది. బ్రిటన్లో మాంచెస్టర్కి చెందినటువంటి ఒక 19 ఏళ్ల లారా అనే విద్యార్థిని తన కన్యత్వాన్ని ఆన్లైన్లో వేలానికి పెట్టింది. ఇంకేముంది, వేలానికి ఎగబడ్డారు పురుషోత్తములు, రాజకీయ నేతలు, బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు. రాజకీయ నేతలు, బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు. అసలు వీళ్ళు సమాజానికి ఏం వేస్తున్నారు సంకేతం అంటే ఇది ఇచ్చేది. బాగా డబ్బు ఎక్కువైపోయి ఒళ్ళు ఇంకేం చేసిద్దంటే కొత్త విధానాలు వింతలు కోరుతూ ఉంటుంది. అలా తేట ఒక పక్క కడుపుకి తిండి లేక నా అవస్థలు పడుతూ ఎట్టి చాకరీ చేస్తున్నటువంటి జనం ఒక పక్క ఉంటే, వీళ్ళకి డబ్బు ఇష్టం వచ్చినంత ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక ఎవరెవరు రాజకీయ నేతలు, బిజినెస్ మెన్లు, సెలబ్రిటీలు, ఇలా ఒకరేంటి అన్ని వర్గాల వారు ఆమె కన్యత్వం కోసం పోటీ పడ్డారు. చివరికి ఒక హాలీవుడ్ స్టార్, మరి ఆ హాలీవుడ్ స్టార్ ఎందుకు చెప్పలేదో నాకైతే అర్థం కాదు. ఒక హాలీవుడ్ స్టార్ లారా కన్యత్వాన్ని దక్కించుకునేందుకు రికార్డు స్థాయిలో 18-19 కోట్లు పెట్టి బిడ్ వేసి దక్కించుకున్నాడు. తన కన్యత్వాన్ని వేలం వేయడంపై లారా స్పందిస్తూ తనకి ఎలా ఆందోళన కానీ బాధ కానీ ఏమీ లేవని, చింతించడం లేదని చెప్పింది. ఆర్థిక భద్రత సాధించడానికి ఇదే మంచి మార్గమని కొండబద్దలు కొట్టేసింది. చాలా మంది అమ్మాయిలు ప్రతిఫలంగా ఏమీ పొందకుండానే తమ కన్యత్వాన్ని కోల్పుతారు. కనీసం నేను నా భవిష్యత్తును భద్రపరచుకునే వివరణ ఇచ్చింది. ప్రముఖ ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్సైట్లో బిడ్డింగ్ ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించారు. ఇది సంపన్నులు, ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. లారాకు హాలీవుడ్ సెలబ్రిటీతో తుది ఒప్పందం కుదిరే ముందు వేలానికి అనేక మంది రాజకీయ నేతలు, వ్యాపార దిగ్గజాల నుంచి ఆఫర్లు కూడా వచ్చాయి. ఒప్పందంలో భాగంగా లారా తన కన్యత్వాన్ని నిర్ధారించుకోవడానికి కొనుక్కున్నటువంటి వ్యక్తి సమక్షంలో వైద్య పరీక్షలు చేయించుకుంది. లారా నిర్ణయం కన్యత్వాన్ని అమ్మడం సమాజంలో ఇటువంటి వింత మార్పులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. చర్చకు దారితీసింది. ఏం చర్చ దారితీసింది? వాళ్ళందరూ డబ్బున్నోళ్లే. దేశాన్నైనా ప్రపంచాన్ని నడిపేది డబ్బున్నోడే, పేదోడు కాదు. పేదోడు తన భుక్తి కోసం, తన పొట్ట కోసం, ఏ రోజు ఆ రోజు గడవడం కోసం అని చెప్పేసి నిత్యం పని చేసుకుంటూ ఉంటాడు. ఏ అనారోగ్యం వచ్చింది దానికి డబ్బు కావాలి, ఏ అవసరం వచ్చింది దానికి డబ్బు కావాలని. కానీ బాగా డబ్బున్నోడు ఉంటారు చూసారా, రాజకీయాలు చేస్తారు, సినిమాలు, షికార్లు, పంచాయతీలు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. కొంతమంది సినిమా వాళ్ళు బాగా డబ్బులుండి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు సినిమాలని, అదే కథ అలా నడుస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి సినిమానే ధ్యేయంగా పెట్టుకుని తీస్తూ ఉంటారు. అదేవిధంగా బిజినెస్లు బాగా డబ్బు ఎక్కువైపు ఏం చేయాలో తెలియక ఇలాంటి తీట పనులన్నీ కూడా సమాజంలో వస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్నే కలికాలం అంటారు. మరి కలికాలం అంటే ఏంది పరిస్థితి?